నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకుని అరెస్ట్ చేసినందుకు విద్యార్థులందరూ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు ఆ టీవీలో చూశాను. అదిగో బస్సు. తగలబెట్టిండ్రా. కానివ్వండిరా. బాగుంది, చాలా బాగుందిరా. మీకు పాఠాలు చెప్పినందుకు నాకు నేను సిగ్గుపడాలి. మీకు తెలియదు మాస్టారు, మా నాయకుడిని అరెస్ట్ చేశారు, అందుకే మేము ఇలా చేస్తున్నాం. నిజమా? అందుకని అన్యం పుణ్యం తెలియని ఆర్టీసీ బస్సును తగలబెడతారా? రే సుబ్బు, ఇట్రా. సార్, నువ్వు ఈరోజు ఉదయం కూడా ఈ ఆర్టీసీ బస్సులోనే కదా కాలేజీకి వచ్చావు? అవును సార్. గుర్తుందా? గుర్తుంది సార్. ఇప్పుడు ఈ పని చేస్తుంటే నీకు సిగ్గు అనిపించట్లేదా? రే దుర్గా, నీకున్న మోటార్ సైకిల్ మాత్రం రోజుకు 2 సార్లు తుడుస్తావు. ఎందుకంటే అది నీ సొంత డబ్బులతో కొన్నావు కాబట్టి. అంతేకాదు, ఒక చోట నుండి ఇంకో చోటికి తీసుకువెళుతుంది. అది నీ ఒక్కడి అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఈ ఆర్టీసీ బస్సు అలా కాదు. నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని ఎంతో మందిని మోసుకొస్తుంది. ఈ బస్సులో ఎంతో మందికి పరిచయాలు, పలకరింపులు కలుగుతాయి. బంధాలు, బంధుత్వాలు ఏర్పడేలా వాడు చేరవలసిన గమ్యానికి సురక్షితంగా చేరుస్తుంది ఈ ఆర్టీసీ బస్సు. మన కోసం శ్రమిస్తున్న ఈ శ్రామికులను ఇబ్బంది పెట్టి క్షణికావేశంలో ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఆ భారాన్ని మనమే మోయడం, ఇది కరెక్టేనా? ఫైనల్గా మీకు ఓ విషయం చెప్పాలి. మనం చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన తండ్రి భుజాల మీద ఎక్కెళ్ళేవాళ్ళం, గుర్తుందా? అదే ఆయన బాధ్యత. కానీ మనం పెద్దయ్యాక ఆ బాధ్యతని ఈ ఆర్టీసీ బస్సు మోస్తుంది. మీరైనా మారండ్రా. మనకేదైనా సమస్య వస్తే పరిష్కారం ఆలోచించాలి, అంతేకాని మన ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టడం, తగలబెట్టడం సరైన పరిష్కారం కాదు. మన కాళ్ళను మనమే నరుక్కున్నట్లు అవుతుంది, గుర్తుంచుకోండి. ఆవేశంతో, అజ్ఞానంలో ఈ బస్సును తగలబెట్టాలని చూసాం. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం. క్షమించండి మాస్టారు. గుడ్. ఇప్పుడు నా స్టూడెంట్స్ అనిపించారు. మన వాహనం ఈ ఆర్టీసీ బస్సు. దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యం. విధ్వంసానికి చెప్పండి స్వస్తి. ఆర్టీసీ మన అందరి ఆస్తి.